హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ బిహారియన్ బ్లాగ్స్. మనం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ క్షేత్రంలో ఉన్న త్రివేణి సంగమం దగ్గర ఉన్నాము. ఇక్కడ 3 నదులు కలుస్తాయి, గంగా, యమున, సరస్వతి. మనకైతే 2 నదులే కనిపిస్తాయి. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఇది చాలా పవిత్రమైన క్షేత్రం. హోలీ బాస్ చాలా మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఆ క్షేత్రం దగ్గర ఉంటాం. మేము కూడా హోలీ బాస్ వెళ్తూ మిగతాది పడవ ఎక్కెట్టు చూపిస్తాం. ఇక్కడ చాలామంది వేణిదానం చేయించుకుంటారు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. ముఖ్యంగా వేణిదానం అంటే ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటనేది పంతులు గారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది మీకు చూపించిన తర్వాత మిగతా విషయాలు నేను మాట్లాడతాను. పడవ ఎక్కాక వేణి అంటే మధ్యలో మాట్లాడతాను. వేణి అంటే సంస్కృతంలో 2 అర్థాలు. ఒకటి ఆడపిల్ల జడ, లేదంటే ప్రవహించే నది, దీన్ని వేణి అంటారు. సరే, కార్యక్రమం ఏమన్నారు? ఏ కార్యక్రమం అన్నారు? ఈ కార్యక్రమం ఏమంటారు? వేణి దానం. దానం అంటున్నారు కదా. మీరు మామూలుగా దానాలు అంటే ఎవరికి చేస్తుంటారు? బ్రాహ్మణులు చేస్తారు. మరి ఇది కూడా దానమే కదా. మరి ఈ దానాన్ని బ్రాహ్మణులు తీసుకోరు, మరి ఎవరికి ఇస్తారు? నదికి ఇస్తారు. మరి వెంట్రుకలు నీళ్ళల్లో వేస్తే మునుగుతాయా, తేలుతాయా? తేలుతాయి. మరి తేలితే దానం పుచ్చుకున్నట్టు కాదు. పుచ్చుకోవడం అంటే లోపల తీసుకోవడం. మరి వెంట్రుకలు నీళ్ళల్లో వేస్తే పైకే తేలుతాయి. మరి మునగాలంటే ఏం చేస్తారు? మరి మునుగుతేనే దానం పుచ్చుకున్నట్టు. మరి మునగవు నీళ్ళల్లో వేస్తే, మరి ఎలా మునిగిపోవాలి? మరి మునగాలంటే ఏం చేస్తారు? ఏం కట్టకూడదు, అట్లనే వేయాలి. మునగవు కదా వెంట్రుకలు నీళ్ళల్లో వేస్తే. ఇక్కడ మాత్రం మునిగిపోతాయి. అవి ఎలా మునిగిపోతే నేను తర్వాత చెప్తాను. ఇందాక మీరు మాత్రమే పలికారు కదా, అవి ఆడపిల్లకి చిన్న చిన్న దోషాలు మాత్రమే. ప్రతి ఆడపిల్లకి 3 దోషాలు ఉంటాయి. ఒకటి రజస్వల దోషం, వివాహమైన తర్వాత 9 నెలలు గర్భధారణ దోషం, తర్వాత ప్రసూతిక దోషం. ప్రసూతికం అంటే డెలివరీ అంటే పిల్లలను కనడం. మరి పిల్లలను కనడం దోషమా? పిల్లలను కనడం దోషం కాదు. పిల్లలను కన్న తర్వాత మగపిల్లలు పుడితే 41 రోజు, ఆడపిల్ల పుడితే 31 రోజు. భార్య భర్తలు దూరంగా ఉండాలి, ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడుకోకూడదు, కలుసుకోకూడదు. పూర్వంలో అంటే మన పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరి గదులలో వాళ్ళు ఉంచేవాళ్ళు, వాళ్ళు చెప్పినందుకు మనం పాటించేవాళ్ళం. వాళ్ళు కూడా మనల్ని గమనిస్తూ ఉండేవాళ్ళు. ఈ కాలమాల పరిస్థితుల్లో కామన్ రూములు, కామన్ బెడ్రూములు అయిపోయాయి. ఈ దోషాలు కూడా కామన్ అయిపోయాయి. ఈ దోషం పోవడానికి ఆడపిల్లకి ఈ వేణిదాన కాదు. అర్థమైంది కదమ్మా? తర్వాత వేణిదానం అంటే మీరు ఇందాక ఎన్ని వెంట్రుకలు కట్ చేసుకున్నారు? అంటే ఎన్ని 1 అంగుళమా, 2 అంగుళాలా, 3 అంగుళాలు కట్ చేయమని. 3 అంగుళాలు. మామూలుగా అయితే పూర్వంలో వేణిదానానికి ముందు భర్త భార్యకి బంగారు జడ, బంగారు పూలు, బంగారు జడగంటలు, ఆడపిల్లకి ఎన్ని వెంట్రుకలు ఉంటాయో ఒక్కొక్క వెంట్రుకకి ఒక్కొక్క బంగారు కాసు ముడి వేసి అలంకరణ చేసేవారు. అలంకరణ మొత్తం అయిపోయిన తర్వాత ఆడపిల్లని భూదేవి కూడా భరించలేదు. అందు గురించి మన పెద్దవాళ్ళు అంటారు కదా, భరించేవాడే భర్త. అందుకే భర్త కుడితోడ మీద కూర్చోబెట్టుకొని ఇందాక వెంట్రుకలు కట్ చేశారు కదా. పూర్వంలో వెంట్రుకలు కట్ చేసేవాళ్ళు కాదు. స్వయంగా భర్తనే భార్యకు గుండు చేసి, స్వయంగా భర్తనే భార్యని కుడితోడ మీద కూర్చోబెట్టుకొని గుండు చేసి ఆ వెంట్రుకలని, ఆ బంగారాన్ని తీసుకెళ్ళి అమ్మవారికి దానంగా ఇచ్చేవారు. ఆ కాలమాల పరిస్థితులు వేరు కాబట్టి నదిలోంచి స్వయంగా అమ్మవారి చేతులు పైకి వచ్చి ఈ వేణిదానాన్ని పుచ్చుకునేది. ఇది కలికాలం కదా, కలి ప్రభావం అడ్డం రావడం వల్ల అమ్మవారి చేతులు మనకి పైకి కనపడవు. మామూలుగా వెంట్రుకలు నీళ్ళల్లో వేస్తే ఏమవుతాయన్నారు? చేస్తే కదా. ఈ వెంట్రుకలు తీసుకెళ్ళి నీళ్ళల్లో వేయగానే మునిగిపోతాయి. మనం ఎక్కడైనా సరే వెంట్రుకలు నీళ్ళల్లో వేస్తే పైకే తెలుసు, ఇక్కడ మాత్రమే మునిగిపోతాయి. కారణం ఏంటంటే మీరు ఇచ్చే వేణిదానాన్ని అమ్మవారు స్వీకరించి మీ ఆడవాళ్ళకున్న 3 దోషాలు, రజస్వల దోషం, గర్భధారణ దోషం, ప్రసూతిక దోషం నివారణ చేస్తూ ఇంకా మన భూమి మీద దైవశక్తులు ఉన్నాయనడానికి ఒక నిదర్శనం. అర్థం కదమ్మా? తర్వాత త్రివేణి స్నానానికి వెళ్ళలే కదా. సరే, ఇక్కడ మొత్తం ఎన్ని నదుల్లో నేను వచ్చాను? 3 నదులు. ఏంటి? గంగా, యమున, సరస్వతి. మరి స్నానానికి వెళ్తే 3 కనబడతాయా? ఎన్ని కనబడతాయి? 2 కనబడతాయి. మరి సరస్వతి అంతర్వాహిని అంటున్నావు. మరి అంతర్వాహిని అంటే ఉన్నట్ట లేనట్ట? ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ప్రవహిస్తుంది? ఏ యాంగిల్లో ఉంటుంది? మీకు పై కనబడుతుందా? కనపడదు. ఎందుకని? ఎందుకు కనపడదో ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ మీరే అంటే ఆడవాళ్ళు రోజు జడ వేసుకుంటారా? జడ వేసుకునే ముందు మీ జడ పాయల్ని ఎన్నిగా విడదీస్తారు? 3 పాయలు విడదీసిన తర్వాత అల్లుతారు కదా. అల్లిన తర్వాత పైకి ఎన్ని పాయలు కనబడతాయి?
ఎన్ని పాయలుగా మీరు తీశారు? ఇంకొక పాయ ఏమైంది? కనబడుతుందా? అదే మాదిగా సరస్వతి కూడా పైకి కనపడదు. అర్థమైందని నేను చెప్పింది. మరి మీ జడలో మూడో పాయ ఉందా లేదా? ఇక్కడ సరస్వతి ఉందా లేదా? మీ జడలిన తర్వాత మీ జడలో ఉన్న మూడో పాయ మీకు పైకి కనబడుతుందా? కనపడట్లేదు కదా. అదే మాదిగా సరస్వతి కూడా పైకి కనపడదు, ఉంది కానీ కనపడదు. మరి మీ జడలో ఉన్న మూడో పాయ ఈ రెండు పాయలు ఏం చేస్తుంది అంటే కలుపుతుందా విడదీస్తుంది? కలుపుతుందా? ప్రతి ఆడపిల్లని అడిగినా కలుపుతుందనే చెప్తుంది, కానీ కలిపితే జడ అవ్వదు. మధ్యలో ఉన్న పాయ ఈ రెండు పాయల్ని విడదీసుకుంటూ మధ్యలోంచి కనపడకుండా వెళ్ళిపోతుంది. అదే మాదిగా సరస్వతి కూడా యమునని గంగని విడదీసుకుంటూ మధ్యలోంచి కనపడకుండా ప్రవహిస్తూ ఉంటుంది. అందుగురించి నీకు రైతు వర్షాలు కానీ తుఫాను కానీ ప్రపంచం ఏమైనా కానీ యమునా నది విడిగానే ఉంటుంది, గంగా నది విడిగానే ఉంటుంది. కారణం సరస్వతి అంతర్వాహిన కదా ఎప్పుడు ఒక బోర్లాగా ప్రవహిస్తూ ఈ రెండు నదుల్ని విడదీస్తూ ఉంటుంది. మళ్ళీ మూడు నదులు కలిసి కొంచెం ముందరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి కాశీ వెళ్ళిపోతుంది. ఈ క్షేత్రంలో మాత్రం నదులు విడివిడిగానే కదా. అర్థమైంది కదమ్మా. మరి తర్వాత వేణిదాన్ని విక్రయం చేయాలి. మన ఆంధ్ర తెలంగాణలో కూడా త్రివేణి సంగమం త్రివేణి సంగమం చేస్తుంది. మన ఆంధ్ర తెలంగాణ కూడా త్రివేణి సంగమం, అలాగే కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడులో కూడా త్రివేణి సంగమం. మరి అక్కడ చేయని విలీనాన్ని విక్రయం చేయాలి. కారణం ఏంటి? మనకు మొత్తం జీవనదులు ఎన్ని పుష్కరాలు వస్తాయి? ఎన్ని నదులు ఉన్నాయి? వచ్చాయి కదా 12 నదులు ఉన్నాయి కదా. ఒక్కొక్క నదికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. కృష్ణానదిలో నీళ్లు తాగినా, కృష్ణానదిలో స్నానం చేసినా భరతనాట్యం బాగా ఉంటుంది. గోదావరిలో నీళ్లు తాగినా, గోదావరి స్నానం చేసినా వాక్చాతుర్యం బాగా పెరుగుతుంది. తుంగభద్ర నదిలో, కావేరి నదిలో స్నానం చేసినా, నీళ్లు తాగినా సంగీత సాహిత్యాలు బాగా వస్తాయి. అలా 12 నదులకి ఒక్కొక్క నదికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. మీ ఆడవాళ్ళు ఇక్కడ ఉన్న గంగా నదిలో స్నానం చేస్తే మీకున్న రజస్వర దోషం పోతుంది. యమునా నదిలో స్నానం చేస్తే గర్భధారణ దోషం పోతుంది. సరస్వతిలో స్నానం చేస్తే ప్రసూతి దోషం పోతుంది. మన ఈ భూమి మీద ఎన్ని త్రివేణి సంగమాలు ఎన్ని నక్షత్రాలున్నా గంగా యమున సరస్వతి ఉన్నాయి కాబట్టి మీ ఆడవాళ్ళకున్న 3 దోషాలు రజస్వర దోషం, గర్భధారణ దోషం, ప్రసూతి దోషం ఇక్కడ ఉన్న నదుల వల్లనే పోతుంది. కాబట్టి వేణిదానం అనేది ఇక్కడ మాత్రమే జరుగుతుంది. మరి వేణిదానం అంటే వెంట్రుకలు ఎందుకు కట్ చేసుకోవాలంటే ఈ క్షేత్ర పాలకుడు వేణి మాధవుడు. వెంట్రుకలు అంటే చాలా ప్రీతికరం. అందుగురించి ఆ వెంట్రుకలు కట్ చేసి ఈ వెంట్రుకలనే తీసుకుని అమ్మవారికి దానం చేస్తుంది. దీన్నే వేణి దానం అర్థమేదమ్మా. తర్వాత మీ ఆడవాళ్ళకి నోములు, వ్రతాలు, పూజలు ఉన్నాయా? చేసుకుంటారా? ఎవరి కోసం? మరి నేను అడిగేది మీ ఆడవాళ్ళ కోసం అనుకుంటున్నాను. పిల్లల కోసం, భర్త కోసం, మీకోసం వేణిదానం అదేలాగా చేస్తాం కదా. అంటే బయట సరే, మీకు పెళ్లి కానీ పూజ చేసుకున్నారా? అప్పుడు ఏమని కోరుకున్నారు? వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి పెళ్లి కాకముందు పూజ చేసుకున్నారు కదా, అప్పుడు ఏమని కోరుకున్నారు? మంచి భర్త కావాలి. అప్పుడు మీకు పెళ్ళి అయిందా? లేదు. ఆ భర్త ఎవరో తెలుసా? మరి అప్పుడు మీరు పూజ చేసుకున్నారు కదా, మరి అప్పుడైనా మీ గురించి మీరు ఎందుకు కోరుకోలేదు? లైఫ్ బాగుండాలి, మంచి భర్త రావాలి. అప్పటికి పెళ్ళి అవ్వలేదు కదా? కావాలని అదే అప్పటికి అవ్వలేదు కదా, మరి అప్పుడు మీ గురించి మీరు కోరుకోవచ్చు కదా అంటున్నా నేను. ఆడవాళ్ళు ఆల్మోస్ట్ తన కోసం తను ఏది కోరుకోదని అనుకుంటారు, కానీ ఎందుకు కోరుకోరంటే ఆడపిల్లకి ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు, ఎన్ని పూజలు ఉన్నా ఫస్ట్ నా భర్త బాగుండాలి, నేను సౌభాగ్యంగా ఉండాలి, నా పిల్లలు, నా సంసారం బాగుండాలనే చేసుకుంటుంది. కానీ మరి ఆడపిల్ల ఎప్పుడైనా నేను బాగుండాలి, నా దోషాలు పోవాలి అని ఎప్పుడైనా పూజ చేసుకుంటారా? మరి ఆడపిల్ల కంటే ఏమైనా పూజలు ఉన్నాయా? ఆడపిల్ల కంటే ఏ పూజలు లేవు. నేను చెప్పింది కరెక్టే. ఆడవాళ్ళకంటే ఏదన్నా పూజ ఉందంటే వేణిదానం. ఇది ఎందుకంటే మీకున్న రజస్వల దోషం, గర్భధారణ దోషం, ప్రసూతిక దోషం నివారణ చేసుకోవడానికి మీరు చేసుకున్న పూజ ఈ వేణిదానం. ఇది కూడా జీవితంలో ఒకటేసారి, ఇంతకుముందు చేస్తే ఇప్పుడు పనికిరాదు, ఇప్పుడు చేశారు కదా జీవితంలో పనికిరాదు. అంటే జన్మలో ఒకటేసారి వేణిదానం. అర్థమైంది కదమ్మా? ఇది వేణిదానం. పదండి ఇప్పుడు మనం పడవ మీదకి వెళ్ళి త్రివేణి సంగమంకి పవిత్ర స్థానానికి వెళ్తాం. వెళ్తూ మిగతా వివరాలు అక్కడ మాట్లాడతాం. మనం త్రివేణి ఘాట్ దగ్గర యమునా నదిలో ఉన్నాము. ఇదంతా యమునా నది.
ఇక చూడండి అక్కడ పడవలు అక్కడ నుంచి ఆ పడవల నుంచి మనం సంగమం తీసుకెళ్తారు పడవ వాళ్ళు. ఇగో చూడండి మన పడవ కదులుతోంది, మూవ్ అవుతోంది. మనకి ఇప్పుడు ఈ పడవ త్రివేణి సంగమం తీసుకెళ్తారు. అగో మా 2 పడవలు, మా వాళ్ళది వెనకాల మా 2 పడవల మీద ఇప్పుడు త్రివేణి సంగమం తీసుకెళ్తారు. ఇది వాటరు, ఇది యమునా రివర్. ఈ రివర్ యమునా రివర్. ఈ యమునా రివర్ నుంచి గంగా దగ్గర తీసుకెళ్ళి 2 కలిసే పాయింట్ ముందు డబ్బింగ్ వీడియో తీయండి, తర్వాత డబ్బింగ్ చెప్పుకోవచ్చు. చూడండి బర్డ్స్ 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 వేయడానికి ఏం లేవు, లేదు చాలా అక్కడ ఉంటుంది. చూడండి బర్డ్స్. అతను ఆవు అని తిరిగి వచ్చే ఆస్ట్రేలియా నుంచి వస్తాయి అవి. ఇప్పుడు చూస్తున్న ఈ బర్డ్స్ సీగల్, సీగల్ అని పేరు. ఇవి ఆస్ట్రేలియా నుంచి వస్తాయట, పడవతను చెప్తున్నాడు. ఇవి మనం ఏమన్నా మిక్చరు అలాంటివి ఏమైనా కొంటే ఆ గెంతులు నీటి మీద తేలుతూ ఉంటాయి, వాటిని తినడానికి వస్తూ ఉంటాయి. బర్డ్స్ కనిపిస్తున్నాయా క్లియర్గా? చూడండి. टच करना है. జూమ్ కొట్టండి, జూమ్ జూమ్. సంఘం వీడియో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ కొట్టండి. బాయ్.